మీరు ఎప్పుడైనా నాగం మెత్తపడని చూసారా? మంత్రమో పిల్లగానే వర్షం రావడం సంకెలా నేను చూశాను నిన్నే. మెందుకో వనికి హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అంతా కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. ఫస్ట్ అయితే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ లిరిక్స్ ఉంటాయి చూడండి. ఫాంట్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని పక్కన ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓవర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేస్తే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది లాస్ట్లోకి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మీరు వేరే ఫాంట్ పెట్టుకోవాలంటే ఇలా వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫాంట్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, టిక్ మార్క్ వేసుకున్న తర్వాత ఓకే అయిపోతుంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు లిరిక్స్ నార్మల్ వస్తాయి, అక్కడ ఒకతోని ఫొటోస్ యాడ్ చేసుకోకండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మన ఇక్కడ 5.28 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ వచ్చి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ చేసుకోండి. ఓకే, ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి చేసేసుకోండి. ఓకే, లేయర్ ఉంది, లేయర్ కిందికి పెట్టేసుకోండి ఫోటోని. ఓకే, ఇలా వస్తుంది. ఎఫెక్ట్ లాస్ట్లో చెప్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ వచ్చిందిగా, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి, లేయర్ కిందికి. సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటాయి అన్ని ఫొటోస్ని మీరు యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్లో మనకు స్టార్టింగ్లో ఇక్కడ 3.15 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి ఉన్న ఫోటో ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ కింద 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ యాడ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసినాక ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని మీరు జూమింగ్ అనేది పెంచుకోండి ఇలా. ఓకే, ఇలా జూమింగ్ అనేది పెంచుకుంటే మనకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఫోటోని అయితే జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, ఇలా మిడిల్లోకి పెంచుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అన్ని ఫొటోస్ని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఫోటో అనేది ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకొని అన్ని ఫొటోస్ని ఇలా జూమింగ్ పెంచుకొని సరిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంతే అండి, వీడియో సింపుల్గా ఉంటుంది. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి ఇలానే. ఓకే, వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ మొత్తం యాడ్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.